రేపు దేవరా మూవీ రిలీజ్ సందర్భంగా గుంటూరులో ముందుగానే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలో ఫిల్మ్ అవడంతో, అందులోనూ ఏపీలో బెనిఫిట్ షోలకు ఉదయం 1 గంటకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో ఫ్యాన్స్ దేవరా పండుగను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా గుంటూరు ఫోనిక్స్ మాల్ నుంచి ప్లాటినం సినిమాస్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ప్లాటినం సినిమాస్ దగ్గర నైట్ సినిమా స్టార్ట్ అయ్యే వరకు డీజే సాంగ్స్తో ఫ్యాన్స్ సందడి చేయబోతున్నారు. ఈరోజు గుంటూరు పట్టణంలోనే కాదు, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు మా అన్నగారైనా సరే, మా ఆరాధ్య దేవుడు, మాకు గురువు, ఆప్తుడు, మా అన్న ఎన్టీఆర్ గారి దేవరా సినిమా రిలీజ్ సందర్భంగా గుంటూరు నగర అభిమానులంతా కూడా ఒక దగ్గరికి చేరువై భారీ ర్యాలీతో గుంటూరు నగరం మొత్తం కూడా దేవరా సినిమాని ఆకాంక్షిస్తూ భారీ ర్యాలీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్లాటినం సినిమాస్ దగ్గర డీజే పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలాగే మా అన్న ఎన్నో సినిమాలు తీయాలని, అందరూ ఆదరాభిమానులను అందుకోవాలని చెప్పేసి వనయం షో పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అభిమానుల తరఫున ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి కాసేపట్లో దేవరా సినిమా రిలీజ్ అవబోతుంది, ఎలా ఉండాలి? దేవరా సినిమా ఎలా ఉండబోతుందో ఆల్రెడీ రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు దాకా జరిగిన మొత్తం కూడా ట్రైలర్ రిలీజ్ కాడి నుంచి, సెకండ్ ట్రైలర్ రిలీజ్ కాడి నుంచి ఇప్పుడు దాకా వనయం షోకి ఇన్ని షోలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందనే కానీ ఇన్ని షోలకి పర్మిషన్ ఇవ్వడం ఇలాంటి షోలు ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు. ఇంతమంది అభిమానులు ఎంత ఖర్చైనా ఆలోచించకుండా మా అన్న ఎన్టీఆర్ కోసం, ఆయన సినిమా కోసం ఇంతమంది బయటికి రావడం కానీ, ప్రతి ఒక్క కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది ఈరోజు. దీన్ని బట్టి ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఆల్రెడీ దేవుణ్ణి ఎలా పూజిస్తామో మేము అలాగే మా అన్న ఎన్టీఆర్ గారిని కూడా అలాగే పూజిస్తున్నాము. దేవుణ్ణి కోరికలు అడగాల్సిన అవసరం లేదు, ఆయనకు తెలిసి ఎవరికేమి ఇవ్వాలో. మా అందరి కోసం మా అభిమాన నటుడు, హీరో మా అన్న నందమూరి తారక రామారావు గారు విజయాన్ని శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాం. బ్రో, మరి కాసేపట్లో దేవరా సినిమా రిలీజ్ అవబోతుంది, ఎలా ఉండబోతుంది? బ్రో, మాకైతే ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. మాకైతే ట్రైలర్ నుంచే జేజే ఎన్టీఆర్, మాకైతే ట్రైలర్తోనే మేము సాటిస్ఫై అయ్యాము. మాకన్నా ఒకటే మాట చెప్పాడు, మీరు సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కాలర్ ఎత్తుకొని వస్తామని చెప్పారు. మేము అదే ధీమా మీద అన్న మాట మీద మూవీ కూడా అట్లానే ఉండబోతుంది, ఇదైతే పక్కా. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దు అయింది. ఎన్టీఆర్ గారు ఎటు మీకు పోయారు, సందేశం ఇవ్వలేకపోయారు. అన్న మాట ఆల్రెడీ ఇచ్చారు కదా, ఢిల్లీ స్క్వేర్ ఈవెంట్లో కాలర్ ఎత్తుకున్నట్టు ఉంటుంది మీకు మూవీ అని చెప్పేసి. అన్న ఒక మాట చాలన్నా, ఇంకా ఈ ఈవెంట్స్ ఇవన్నీ మాకు జస్ట్ నామకి వస్తే అంతే, ఏముండదు మాకు. అన్న ఒక్క మాట అదైతే టెలిస్కోల్ ఇచ్చాడో ఆ మాట మీదే మేము బాగా ధైర్యం మీద ఉన్నాం. సోషల్ మీడియాలో కనుక చూసుకుంటే బాగా ప్రచారం జరుగుతుంది. రాజమౌళి తర్వాత సినిమా తీసిన ఏ సినిమా అయినా ఫ్లాప్ అవుతుందని చెప్పి ట్రెండింగ్లో ఉంది. దానికి మీరేమంటారు? అది స్టార్ట్ చేసింది ఎవరన్నా? ఎన్టీఆర్ఏగా. ఎండ్ చేసేది కూడా ఎన్టీఆర్ఏ. జే ఎన్టీఆర్ అవునంటారు, జే ఎన్టీఆర్తోనే పోయింది. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అన్నా చెప్పాడు ఎన్టీఆర్ అన్న, ఒక్కసారి చెప్పాడు. ఏమన్నాడు? ప్రతి ఫ్యాన్ కాలర్ ఎగరేసుకుంటాడు. ఎగరేసుకోకపోతే మేము ఎన్టీఆర్ ఫ్యానే కాదు చూడు, రేపు పొద్దున సినిమా అయ్యాక ఎలా ఉంటుంది అనుకున్నా తగలెట్టేస్తాడు థియేటర్లో ఎన్టీఆర్ ఫ్యాన్లు. మామూలుగా ఉండదు ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పెట్టుకుంటే. అదన్నా నువ్వు అన్నావు రాజమౌళి సెంటిమెంట్ అన్నావు. కొరటాల శివ గారు ఏం చెప్పారు ఇంటర్వ్యూ చెప్పినప్పుడు? ఆయన చెప్పారు అకౌంటబిలిటీ. ఆయన ఏమన్నాడు? నేను ప్రతి పార్టీని ప్రతి దాన్ని అన్వేషించే తీశాను, ఆయన ఎవరు అంటానికి. రాజమౌళి సెంటిమెంట్ కొడుతున్నామన్నా ఈసారి దేవరాతో. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. 6 సంవత్సరాల తర్వాత మా దేవుడి సినిమా వస్తుంది. ఒక్కొక్కరికి రేపు దెంగుతాం, ఓకేనా? రికార్డులు అన్ని బద్దలు కొడతాం. జై ఎన్టీఆర్. 6 సంవత్సరాల తర్వాత అన్నయ్యని సింగిల్గా తెర మీద చూస్తున్నాం. ఇక మాట్లాడుకోవడం ఉండదు, ఇంకా అరుపులే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. దేవరా సినిమా రిలీజ్ అవబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాక్స్ ఆఫీసులను నో మోర్ డైలాగ్స్. ఆల్రెడీ గుంటూరు ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది. RRR మల్టీ స్టారర్ అన్నారు. మల్టీ స్టారర్ లేదు, సింగిల్ స్టారర్ లేదు. కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అని అంటే మన తెలుగు రాష్ట్రాలకే కాదు, ఇండియన్ సాయిల్ మీద వన్ అండ్ ఓన్లీ మాస్ హీరో మన జూనియర్ ఎన్టీఆర్. అలానే ఇంతకుముందు హాలీవుడ్లో, యుఎస్లో రికార్డులు లేవు అని అన్నారు. ఇప్పుడు వరుసగా 2 మిలియన్లు 4 ఉన్నాయి. ప్రీమియర్స్తో కొంతమంది టాప్ రికార్డు లేచిపోయాయి. ఇంకా మా ఓడి గురించి మాట్లాడాలంటే ఆ అర్హత ఎవరికి లేదు. ఒకటే మాట చెప్పాడు డీజే టిల్లులో, మీ అందరు కాలర్లో ఎగరేస్తాను నేను అని. అది నిరూపిస్తాడు ఖచ్చితంగా రేపు. ఆల్రెడీ పాజిటివ్ రిపోర్ట్స్ ఆల్రెడీ
ఆల్రెడీ పాజిటివ్ రిపోర్ట్స్ పైన నుంచి వచ్చాయి. సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది, ఆల్ టైమ్ రికార్డు కొడుతున్నాం. మన ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు హైదరాబాదు టాప్ రికార్డు లేచిపోయింది ప్రీమియర్స్తో, గుంటూరు టాప్ లేచిపోయింది, సీడెడ్ లేచిపోయింది, అలా రీజన్ వైజ్గా ఉత్తరాంధ్ర లేచిపోయింది. అలా రీజన్ వైజ్గా ప్రతి రికార్డుని లేపుతున్నాం. అంతే. జై ఎన్టీఆర్. వన్ అండ్ ఓన్లీ మాస్ హీరో ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఈ ఇండియన్ సాయిల్లోనే ఒక్కడే ఒక మాస్ మొగుడు, అది ఎన్టీఆర్. అంతే. సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి కదా, ఎలా ఉన్నాయి? అనిరుద్ధ్ గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. హీఈస్ ఎ ప్రూవెన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ చుట్టమల్లె సాంగ్ 100 మిలియన్లు క్రాస్ అయింది, నార్త్లో కూడా ట్రెండింగ్లో ఉంది, హిందీలో కూడా ఈసారి ఓచకోత కోస్తున్నాం. బాక్స్ ఆఫీసు బద్దలు. అందరికీ నమస్కారం. మ్యాన్ ఆఫ్ మసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఆఫ్టర్ 6 years. జై ఎన్టీఆర్, జై దేవరా, 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 దేవరా సంవత్సరం. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? సినిమా అన్న చాలా బాగుంటుంది అన్న. నేను కూడా సినిమాలో చేశాను, నేను కూడా సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ చేశాను, చాలా బాగుంది. సినిమాలోనా? అది ఎన్టీఆర్ని చూడంగానే జాన్వీ కపూర్ ఇద్దరు కాంబినేషన్ సూపర్గా ఉంది. దాంట్లో సైఫ్ అలీ ఖాన్ గారు చాలా బాగా చేశారు. జై తారక్, జై తారక్, జై తారక్, దేవరా హిట్ బ్లాక్ బాస్టర్. ఈసారి నందమూరి తారక రామారావు అన్న గారు కాళ్ళు ఎగరేస్తున్నారు. ఇగో జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? సినిమా గురించి అయితే మేము కనీన రేట్లో బాక్స్ మొత్తం బద్దలు కొట్టేటట్టు ఉండదు సినిమా. ఈ చూస్తున్నారు కదా జనం, ముందే మాకు ఉత్సవాలు తిరణాలు ముందే స్టార్ట్ అయినాయి. ఇవాళ నైట్ నుంచే మాకు ఎన్టీఆర్ గారు సినిమా కోసం ఇప్పుడు దాకా మా గుండెలు అంతా అదురుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా సినిమాకి చూడాలని ఇంకా తపంతో ఉన్నాం. ముందు ఇంకా అన్నగారు బ్లాక్ బాస్టర్ ఇట్లు కొడతానని మేము బాగా ఆశిస్తున్నాం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు అన్న కాళ్ళు రగరేసుకొని చెప్తున్నాం, జై ఎన్టీఆర్. అందరూ సపరేట్ ఎక్కడి నుంచో ఒకళ్ళ గురించే ఇక్కడికి రావడం జరిగింది. ఎవరికి సంబంధం లేదు. ఉన్న ఒకే కారణం ఎన్టీఆర్. అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు చాలా బాధపడ్డాం. తర్వాత అన్నయ్య ఎమోషనల్ స్పీచ్ చెప్పినందుకు కన్వే అయింది మాకు. 6 సంవత్సరాలు నిరీక్షణ జనాలు ఎక్కడెక్కడి నుంచో, బళ్ళారి నుంచి ఎక్కడి నుంచో వెళ్ళి గ్యాదర్ అయ్యి చేసి ఇంత విజయాన్ని ముందరగానే ఆశిస్తున్నాం మేము. ఈ ర్యాలీ ఇంత మొత్తం సక్సెస్ అవ్వడానికి కారణం అందరూ కాలేజీ వాళ్ళు, కుర్రోళ్ళు అందరూ కలిసి సక్సెస్ చేస్తున్నారు దీన్ని. ఎన్టీఆర్ అభిమానులు అందరూ మాకు అందరికీ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు. మాకు ఒక గైడ్ లాంటాడు అనమాట. మా కుటుంబానికి జాగ్రత్త చెప్పే ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఈ సినిమా విజయాన్ని ముందరగానే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది. ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం? ర్యాలీ ఆర్గనైజ్ చేసుకున్నాం, అలానే డీజే పెట్టుకున్నాం. గుంటూరులో మీరు ఎక్కడ చూసినా కానీ ప్రతి వీధికి కటౌట్లు ఉన్నాయి. సంబరాలు, ఒక పండగ వాతావరణం. 6 సంవత్సరాల తర్వాత మాకు పండగ వాతావరణం నెలకొంది. ఒక వారం రోజుల నుంచి మాకు ఇదే నిద్ర, ఎప్పుడు రోజులు గడుస్తే అని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మా ఆకలి రేపటితో, ఒకటింటితో మా ఆకలి, మా స్క్రీన్ మీద మా దేవుడిని చూసి ఆకలి తీర్చుకుంటాం మేము. గడిచిన 5 సంవత్సరాల్లో ఎటువంటి బెనిఫిట్ షోలో ఇప్పుడు 1K బెనిఫిట్ షో పడుతుంది, ఎలా అనిపిస్తుంది? అంటే క్రేజ్ అలాంటిది. ఇప్పుడు వేరే హీరోలు, ఏ హీరోలకైనా కానీ ఇలాంటి వాతావరణం అసలు ఎక్కడా ఏమీ లేదు. 4 AM షోలు మహా అయితే ఊరు బయట ఇచ్చేవాళ్ళు, అవి 4-5 ఫిల్ కావడానికి గగనంగా ఉండేది. చెప్పాను కదా ఇందాక, ఇండియాలో వన్ అండ్ ఓన్లీ మాస్ హీరో ఎన్టీఆర్ మాత్రమే. అది హైదరాబాద్లో ప్రూవ్ అయింది, గుంటూరులో ప్రూవ్ అయింది, సీడెడ్లో ప్రూవ్ అయింది, యుఎస్లో ప్రూవ్ అయింది. ఎక్కడైనా కానీ అన్ని టెరిటరీస్లో మాకు Day 1 ఆల్ టైమ్ రికార్డు ఉంది. అది అందరికి తెలిసిందే. కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అంటే ఎన్టీఆర్ మాత్రమే, ఇంకెవరు లేరు. ఇప్పుడు పెద్ద క్యాస్ట్ పెట్టుకొని 10 మంది హీరోలను పెట్టుకొని చేయటం కాదు. ఈ సినిమా కేవలం ఫ్లాప్ డైరెక్టర్. లాస్ట్ టైం 100 కోట్లు ఫ్లాప్ డైరెక్టర్తో వచ్చి ఎలాంటి క్యాస్ట్ లేకుండా మేము ఆల్ టైమ్ Day 1 రికార్డు కొడుతున్నాం అన్ని ఏరియాల్లో. ఇది ఇంకా ఒకళ్ళకే సాధ్యం, అది ఎన్టీఆర్కి మాత్రమే. జై ఎన్టీఆర్. రేపు రిలీజ్ అవ్వబోతున్న దేవరా మూవీ ఆల్ టైమ్ రికార్డు కొట్టబోతుంది. ఒకటే మాట చెప్పగలుగుతున్నాను, దేవరా మూవీ ఆల్ టైమ్ రికార్డు కొట్టబోతుంది. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే రికార్డులు తిరగరాలన్నా మేమే, రికార్డులు కొట్టాలన్నా మేమే. జై ఎన్టీఆర్, ఇది ఒక్కటే చెప్పగలుగుతాను. రెండోది ఏం మాట్లాడు. జై ఎన్టీఆర్. కాళ్ళ రెస్కొని తిరగడే రోజు వచ్చింది, రేపు మేము కాళ్ళ రెగరేసుకొని తిరుగుతున్నాం. జై ఎన్టీఆర్. సినిమా వస్తుందంటే ఎలా ఉండాలంటే, దీని అమ్మ రేపటి నుంచి ఇంకోటి రికార్డుల గురించి మాట్లాడాలంటే ఉచ్చ పోసుకోవాలి. ఒకటే మాట, ఇంకా 1 AM ప్రీమియర్ షోలతోనే కొంతమంది ఏంది
రికార్డులు ఏం లేదు ఇంకా. మా ఓడి 20 ఇయర్స్ ఉన్నప్పుడే రికార్డులు అండి కిందేసాడు. అది రికార్డుల గురించి ఎన్టీఆర్ ముందు ఎవడు మాట్లాడేది ఏం లేదు ఇంకా. అది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.